అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిల్డింగ్లకు సంబంధించి మార్టిగేషన్ కమిషన్ పేరు మీద ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను. అందులో ఎన్ని రిలీజ్ అయినాయి, ఆ రిలీజ్ అయినాయి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవా, ఇంకా రిలీజ్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి అని రూల్స్ ప్రకారం కట్టారా, ఒకవేళ లేకపోతే వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు, అలా రిలీజ్ అయినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎన్ని అగ్రిమెంట్ ద్వారా చేతులు మారాయి, అలా చేతులు మారిన అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ మీద ఏమి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ను స్వాధీనం చేసుకోలేకపోతే అవి ఒకవేళ ఆక్యుపై ఉంటే వారి వద్ద నుండి ఆ సదర ప్రాంతంలో మార్కెట్ వాల్యూ ప్రకారం రెంట్ కానీ ఏదన్నా మనం వసూలు చేయొచ్చా లేదా, దానివల్ల మనకి కౌన్సిల్కి ఆదాయం వస్తుందా లేదా అని అడుగుతున్నాను. అలాగే దీని వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది. పై విధంగా చేయడం వల్ల మన గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం కొద్దిగైనా వస్తుంది. మరియు మార్టిగేజెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కమిషనర్ గారి పేరు మీద డీడ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి మాకు తెలియజేయాల్సిన కోరుతున్నాం. అంటే రిజిస్ట్రేషన్స్ అవి డీడ్స్ కూడా మన కమిషనర్ ఆఫీసులో ఉన్నాయా లేకపోతే బయట ఉన్నాయా, అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉంటే మనం సక్రమంగా వాటి మీద చర్యలు తీసుకున్నాం. మామూలుగా అయితే 250 చదరపు గజాలు పైన ఉంటే మనం 10% కింద మనం తీసుకుంటాం. కానీ అవి ఎక్కడ ఉన్నాయి, వాటికి మనం స్వాధీనం చేసుకున్న వాటి మీద బహిరంగ ఆదాయం వేసుకోవచ్చా, రెంట్ ద్వారా చేసుకుంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది, లేదా మన ఆఫీసులకు ఏమైనా వాడుకోవచ్చా, ఇవన్నీ కూడా మనం చేయాలి. గతంలో కూడా ఎవరు కూడా ఇవన్నీ మన మీద రివ్యూ చేసినట్లేదు, వాటి మీద వెంటనే చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన గౌరవ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు విఆర్ఎస్ స్కూల్ పేద విద్యార్థులకి ఉచిత చదువు చెప్పించేదానికి దాదాపు 1500 నుంచి 200 మంది విద్యార్థులకి ఈ సంవత్సరం జూన్ నుంచి కూడా ప్రారంభిస్తుంది. వారికి వ్యాన్ సౌకర్యం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సాయంత్రం స్నాక్స్ నుంచి కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మెటీరియల్స్ ఐఐటి ఫౌండేషన్ పెట్టి మన నారాయణ సార్ చేస్తున్నందుకు నారాయణ సార్ కూడా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే నారాయణ సారు ఆయన మంత్రి అయిన తర్వాత పార్కుల అభివృద్ధి కోసం నెల్లూరు నగరంలో ఉండే పార్కులన్నీ మన సార్ అభివృద్ధి చేస్తున్నారు. సిఎంఎఫ్సి నిధులతో కానీ, పార్కులో జిమ్ కానీ, చిన్నపిల్లలకి ఆట వస్తువులు కానీ కల్పించడమే కాకుండా ఎన్క్యాప్ నిధులతో కూడా మన పార్కుల్ని అభివృద్ధి చేస్తున్న ఘనత మన నారాయణ సార్ అని కూడా మనవి చేస్తున్నాం. అలాగే మున్సిపల్ స్కూల్స్లో కూడా ఎన్నో మన నారాయణ సారు ఆట వస్తువులు కానీ, జిమ్ పరికరాలు కానీ అన్నీ పెట్టి విద్యార్థులను ఆదుకుంటున్న వ్యక్తి మన నారాయణ సార్ అని కూడా మనవి చేస్తున్నాం. గతంలో గజానికి ఒక గొయ్యి, అడుగు ఒక గుంత అధ్వానంగా ఉంటే మన నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత ఎక్కడా నెల్లూరు నగరంలో గుంతలే నగరంగా చేయాలనే ఉద్దేశంతో ప్యాచ్ వర్క్స్ కానీ, గుంతలు రిపేర్ చేయడం కానీ, అప్రోచ్ రోడ్లు వేయడం కూడా మన నారాయణ సారు చేయడం జరిగింది కూడా మనవి చేస్తూ ఈ కౌన్సిల్ తరఫున వారికి అభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే కాలువల మీద, రోడ్ల మీద అభివృద్ధి చేసి అన్ని రోడ్లు ఎక్కడెక్కడ మిగిలిపోయినాయో అన్నింటి కూడా కార్పొరేట్లో కానీ అధికారులు ఆదేశించి ఎన్ని చేస్తున్నది కూడా మన నారాయణ సార్ కూడా చేస్తున్నాం. అలాగే మన శానిటేషన్ కూడా ట్రేడ్ లైసెన్స్ అండి. ట్రేడ్ లైసెన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రకారం దాదాపు
30,000 పైన నుంచి 35,000 మంది దాకా ట్రేడ్ లైసెన్స్ ఉన్నది. కానీ మన శానిటేషన్ అధికారుల ప్రకారం 8,000 అని వస్తుంది నాకు తెలిసినంత వరకు. కాబట్టి కొరవైన ఏమైనాయి, ఏం చేస్తున్నారని కూడా ఈ శానిటేషన్ హెల్త్ కూడా మనకి సమాధానం చెప్పాలని కూడా అడుగుతున్నాను. అలాగే బాలాజీనగర్ మెయిన్ రోడ్ నుంచి కూడా మనం యాప్దారు దానికి చాలా ఇరుగ్గా ఉంది ఆ రోడ్డు. దాన్ని పైగా బోర్డులు పెట్టి చాలా ఇబ్బంది చేస్తున్నారు. కనీసం మన టౌన్ ప్లానింగ్ కూడా వాటి మీద దృష్టి పెట్టలేదని చెప్పి వాటి మీద దృష్టి పెట్టాలని అడుగుతున్నాను. అలాగే మనం అందరం కూడా దోమలపై దండయాత్ర చేస్తామని చెప్పి మన కమిషనర్ గారు కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రోన్లు తీసుకొచ్చి అవన్నీ నేను చేస్తానని చెప్పారు. కానీ ఎక్కడ చేశారో మాకు అర్థం కాలేదు. అలాగే మర్చిపోయే ముఖ్యంగా నెల్లూరు నగరంలో దోమల సమస్య ఎక్కువ ఉంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, ఖాళీ స్థలాల మీద గుంతలు అన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాలని అడుగుతున్నాను. అలాగే సార్ ఇంకోటి, మన కాంట్రాక్టర్లు కూడా చాలామంది వర్కులు చేస్తున్నారు గతంలో మన మున్సిపాలిటీకి. అలాగే మన వరదలు వచ్చినప్పుడు మన విజయవాడకి కూడా చాలామంది తీసుకోపోయారు ఫుడ్ కానీ అన్నీ. వాటికి కూడా ట్రాన్స్పోర్ట్ కానీ కాంట్రాక్ట్ కూడా బిల్లులు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు పేపర్లో కూడా అన్నింటిలో కూడా వచ్చింది. వాటి మీద చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు కూడా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. నువ్వు చదువుకుంటా పోతే మేము చూడాలి కదమ్మా. 14-15 డివిజన్ సెక్రటరీ ఒక సెక్రటరీకి ఒక సభ్యులు ఎంతో కొన్ని వేల మంది ఓట్లేసి గెలిపిస్తే వచ్చాం. అందులో సహచార సభ్యుడు సీనియర్ సభ్యుడిగా ఉన్నాడు. అజెండాలో ఒక ప్రశ్న లేవనెత్తేటప్పుడు కనీసం నీ కళ్ళ ముందు అజెండా నువ్వు చదివి లేచి సెక్రటరీ 26 డివిజన్లకి 26 ట్రాక్టర్లు ఒక అంశం 14, 15 అంశం 25 ట్రాక్టర్లు, 26 రూరల్ డివిజన్లకి డివిజన్ ఒకటి, సిటీలో 25 డివిజన్లు డివిజన్ ఒకటి. ఇంకా అది కూడా లేకుండా సెక్రటరీ రచాలండి ఒక అంటే దానికి అధికారులు నేను అడిగేది ఎవరు క్లియర్గా రాసింది నేను చెప్పడే కాదు, మనకి ఇచ్చినటువంటి అజెండాలో రాసింది. నేను అడిగేది కన్సర్న్ ఆఫీసర్ అడుగుతున్నాను. ఈ వెహికల్స్ అన్ని సార్ వెహికల్స్ ఇచ్చే ముందు కొన్ని వార్డుల్లో గార్బేజ్ ఎక్కువ పడుతుంది. సాంప్రదాయం ప్రకారం పోటీ అజెండాకి అంత టైం ఇచ్చుకోవాలా, అజెండా ఎంత ఆమోదించారు, అన్ని ఉండేది దాంట్లో రాటిఫికేషన్, అన్ని ఉండేది రాటిఫికేషన్ 68 అంశాల్లో 60 అంశాలు రాటిఫికేషన్ ఉన్నాయి, ఇనాంటిసిపేషన్ ఉన్నాయి. ఇనాంటిసిపేషన్ అనేది మన యాక్ట్లో ఉందా? ఏందమ్మా ఇది? ఏందమ్మా ఇది? నియంతృత్వం లేకపోతే మామూలుగా ప్రజాస్వామ్యమా నియంతృత్వమా? ప్రజాస్వామ్యమా నియంతృత్వమా? ఏందమ్మా అజెండాలో ఏంటో ఎనిమిదో అంశం ఇక్కడ మాట్లాడటం లేదు, మాట్లాడకుండా అజెండాలోకి వెళ్ళిపోతారు మీరు.
మీరు చదవండి వరుసగా గౌరవంగా చెప్పాం లేకపోతే మనం ఏం చేస్తాం చదవండి నేను గౌరవ కార్పొరేటర్ని ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. నేను అడిగింది మీ ద్వారా కమిషనర్ గారిని అడిగాను. జరగవు అని స్వయంగా కమిషన్ గారికి సమాధానం చెప్పారు. నేను ఇందాకే ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు ఈ 20 నెలలు బాగుంటుందని అడిగా. 20 నిమిషాలు బాగా 20 నిమిషాలే మళ్ళీ అరుపులు కేవలు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సభ సజావుగా జరుపుకుందాం. 100% మీరు అడిగిన దాంట్లో రమేష్ గారు చెప్పారు ఫర్దర్గా జరగలేనటువంటి ఎమర్జెన్సీ ఏదన్నా అందవే పోతా ఉంటుంది తప్ప అన్నప్పుడు సరే ఇబ్బంది ఉంది, ఇబ్బంది జరిగింది, మీరు అడిగారు, మీరు అడగడం ధర్మం, దాంట్లో ఏం కాదంటారు. ఫర్దర్గా జరగలేమో అని స్వయంగా గౌరవ కమిషనర్ గారు మాట్లాడినప్పుడు దాన్ని మనం వాదన వేసుకుంటే మనకు వచ్చే ఆదాయం లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఫర్దర్గా జరగకుండా అటు అధికార పక్షం నుంచి మా అందరి సభ్యులు కూడా అదే చెప్పారు కాబట్టి దాని వేరే అంశంలో పోదు. దయచేసి రిక్వెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.